అందిన వార్త కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ అసలు ప్లాన్ ఇదే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయ తెరపైకి మరో నూతన పార్టీ ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీని నెలకొల్పారు. బీఆర్ఎస్ తర్వాత ఆ స్థాయిలో ప్రాంతీయ పార్టీ అంటూ పెద్దగా ఏది లేకపోవడం కవిత ఆ లోటును భర్తీ చేస్తారని అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఉదయం 10 గంటలకు మెదక్ జిల్లా మల్కాజ్గిరిలో మునీరాబాద్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ సందర్భంగా పార్టీని పేరు ప్రకటించారు. రాష్ట్ర సేన అని చెప్పేసి, ఇక అందులో వచ్చేసి అసోసియేషన్ కూడా ఉంది, TRSAగా పిలుస్తున్నారు. అదేవిధంగా జై తెలంగాణ నినాదం మధ్య TRS తెలంగాణ రాష్ట్ర సేన పేరును ఆవిష్కరించారు కవిత. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించారు. ఇంకో 2 సంవత్సరాల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. పార్టీ పెట్టడానికి TRS పేరునే ఎంపిక చేయడానికి గల కారణాలు ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజా జాగృతి అనుకున్నారు అందరూ కూడా TPSగా. అయితే తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో 2 నెలల కిందటే పేరును రిజిస్ట్రేషన్ ఇచ్చారనే వార్తలు అయితే మొదట్లో వెలువడ్డాయి. కానీ అయినప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు. TRS అనే పేరును చివరి నిమిషంలో ఖరారు చేశారు. TRS ఆ పేరు తెలియని తెలుగువాడు ఉండకపోవచ్చు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిందే. ఇక ఈ పేరు రాష్ట్ర ప్రజల నగరాల్లో జీర్ణించుకునిపోయింది. కోట్లాది మంది ప్రజల గొంతుగా మారింది. 2 సార్లు అధికారంలో అందించింది ఆ పార్టీకి పెద్దలకు సంబంధించి, అదే తెలంగాణ సెంటిమెంట్ సంబంధించి. ఆ తర్వాత TRSతో తెరమరుగైంది. భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. ఆ పేరుతో తెలంగాణ సెంటిమెంట్ కొట్టుకుపోయిందనే వాదనలు కూడా వినిపిస్తుండటంతో పేరు మార్చడం వల్ల 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందనే అభిప్రాయం ఉందనే బహిరంగ రహస్యం. ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంట్ను రాజేసినట్లు TRS పేరును పెట్టడంతో కవిత తీసుకునే నిర్ణయం. TRS మళ్ళీ తెలంగాణ రాజకీయాలు దిశ మార్చబోతున్నారంటే అభిప్రాయం. 20 ఏళ్ల పాటు రక్తం చెమట చిందించాం, తెలంగాణ రాష్ట్ర సేన పేరును ఖరారు చేస్తున్నాం, ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నామని దీనిని EC ఇంకా ధృవీకరించాల్సి అయితే ఉందన్నారు. TRS అనేటువంటి ఈ పేరుతో జీవితాంతం కృషి చేస్తానని, ఇక ఈ పార్టీ విజయం చేయడానికి 20 ఏళ్ల పాటు రక్తం చెమట చిందించారని కవిత భాగవద్గీతంలో చెప్పడం జరిగింది. సో ఆంక్షలు నెరవేర్చడం ఏంటి, ఇక ముఖ్యంగా యువత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిజమైన తెలంగాణ సాకారం కావట్లేదని కవిత అన్నారు. దీన్ని సాధించడానికి పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. TRS ఓ ప్రాంతీయ పార్టీగా మాత్రమే ఉంటుందని, 90% ఇక్కడి సమస్యలపైన దృష్టి సాధిస్తామని తేల్చి చెప్పారు. ఓబీసీలు 50%, రిజర్వేషన్లు, స్థానిక సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయంపై గలమెత్తారు. సో మొత్తం మీద అయితే ఇక ఏదైతే TRS పేరుకు సంబంధించి అంటే ఒరిజినల్ అంటూ టూత్పేస్ట్, కోల్గేటు, అదేవిధంగా వాటర్ బాటిల్ అనేది బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం, ఇంకా అంటే ఒరిజినల్ ఫేక్ అనే విధంగా చెప్పడం, అదేవిధంగా పెద్ద సారు ఫామ్ హౌస్లో ఉంటారు, చిన్న సారు CM కావడం అంటూ ఈ రకంగా ఇటు రాహుల్ను ప్రధాని చేయడం కాంగ్రెస్ యొక్క ఎజెండా అని, ఇంకా సామాజిక న్యాయం పూర్తిగా తొలగించడమే అని చెప్పేసి బీజేపీ ఈ రకంగా పార్టీలపైన విరుచుకుపడుతూ ఇక యుద్ధమే అంటూ ఈ రకంగా చెప్పడం. TRS సంబంధించి గతంలో పార్టీ పేరు అనేది మరి EC ఏ విధంగా అభ్యంతరం చెప్పబోతుంది, ఫ్రీ చేసినట్టు చెప్తున్నారు. మొత్తానికైతే రానున్న రోజుల్లో ఏ పార్టీకి లాభం చేకూరుతుంది, ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది అన్నది కూడా రాజకీయ నిపుణులు ఇప్పటి నుంచి అంచనా వేసుకుంటున్నారు అనమాట. సో ఇక ఈ నెల 27 తారీఖున బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేత మాజీ CM కేసీఆర్ సంబంధించి కూడా ప్లీనరీ సందర్భంగా ఇప్పటికే ఏదైతే TRS కవిత పార్టీ స్థాపించి ఇక అత్యంత ఎక్కువగా స్పందించొద్దంటూ అంతర్గతంగా అందరికీ అల్టిమేటం జారీ చేశారట. మరి ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది అన్నమాట.